సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ధ్యానంలో పాల్గొంటారు. అనంతరం ఏదైతే అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కార్యక్రమం అనంతరం తిరిగి భ్రమరాంబ మల్లికార్జున గెస్ట్ హౌస్కి అయితే వస్తారు. గెస్ట్ హౌస్లో తిరిగి ఆయన రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకునే సమయంలోనే శ్రీశైలం డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే 1650 కోట్లతోటి ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించిందో ఆ ప్రణాళిక మొత్తాన్ని కూడా సీఎం చంద్రబాబు మోదీకి వివరిస్తారు. శ్రీశైలాన్ని ఎలా డెవలప్ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఎలా డెవలప్ చేయాలన్న కోణంలోనే ఈ మొత్తాన్ని కూడా ఆయనకి వివరిస్తారు. వివరించిన తర్వాత 1:30 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి సుండిపెంట హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రత్యేకమైన హెలికాప్టర్లు కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారని చెప్తున్నారు. అక్కడి నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత నేరుగా ఏదైతే జిఎస్టీ సూపర్ సక్సెస్ కార్యక్రమానికైతే మోదీ వెళ్తారని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాసేపట్లో మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. 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 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ